హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో న్యూ ఇయర్ సందర్భంగా విష్ణుప్రియ, కిరాక్ సీత, యష్మి, ఇంకా పృథ్వీ, ఇంకా చాలామంది కంటెస్టెంట్స్ అయితే వీడియోస్ ఇంకా ఫొటోస్ అనేవి అప్లోడ్ చేసిర్రు. సో వీడియోస్ అని చెప్పరాదు కానీ జస్ట్ మనకు సాంగ్ పెడుతూ అనేది వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ పృథ్వీది చూసుకున్నట్లయితే పృథ్వీ పాట పాడుతూ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిర్రు. ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది. సో అది నేను డైరెక్ట్గా ఎందుకు వేస్తలేనంటే కొంచెం కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దానివల్ల అయితే నేను పృథ్వీ వీడియో అనేది సరిగ్గా ప్లే చేయట్లేదు. సో ఆల్రెడీ మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూసినప్పుడు కొంచెం వీడియో అనేది ప్లే అయింది. సో దాంట్లో ఏం ఇష్యూ ఉండదు కాబట్టి సో అలా అయితే జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కిరాక్ సీత అండ్ విష్ణుప్రియ కొన్ని ఫొటోస్ అనేవి మీకు స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ సందర్భంగా 2025 అని మనకు ఇన్స్టాగ్రామ్లో ఇట్లా పోస్ట్ అయితే పెట్టిరు. సో ఇలాంటి వీళ్ళు ఫొటోస్ అనేది అప్లోడ్ చేసిరు. దాని తర్వాత యష్మి కూడా గంటల ముందు ఒక ఫోటో అప్లోడ్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ పెట్టి మళ్ళీ డిలీట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక ఆఫ్టర్ 6 వీళ్ళ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో సో అక్కడ కూడా మనకు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇదన్న జరిగిన ముచ్చట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నెక్స్ట్ ముచ్చట. సో హ్యాపీ న్యూ ఇయర్ అని నేను జస్ట్ న్యూ ఇయర్ అని చెప్తా. సో మీలో ఎవరైతే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారో వాళ్ళకు హ్యాపీ న్యూ ఇయర్, ఎవరైతే నా సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకు జస్ట్ న్యూ ఇయర్ అని చెప్పుకోవచ్చు. సో ఇదన్నమాట. సో ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పేది ఏంటి అంటే న్యూ ఇయర్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జస్ట్ మనకు అక్కడ క్యాలెండర్ ఇయరే మారుతుంది కాబట్టి సో మీరు చేసే పని మీరు చేయండి, చేసుకున్న పనిని నమ్ముకోండి అనే దాని గురించి అయితే నడుస్తుంది. సో ఇదన్నమాట జరిగిన ముచ్చట. ఇంకా నెక్స్ట్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.